హాయ్ అండి. నా రావణ్ బాస్ పార్ట్ 80. తన తదనంతరం కంపెనీ బాధ్యతలను ఖచ్చితంగా ఎవరో ఒకరు చూసుకోవాలి అనుకున్నాడు. తన స్నేహితుడు వరప్రసాద్ పేరు మీదకి అన్ని రాస్తానంటే ఆయన ఖైరా మాటను మరొక్కసారి గుర్తు చేయటంతో దత్తత తీసుకోవాలనుకున్న ఆలోచనను బలపరుచుకున్నాడు బెనీత్ ఎమరాల్డ్. అయితే ఎవరిని దత్తత తీసుకోవాలి? చిన్నపిల్లను దత్తత తీసుకుని పెంచడం ఇప్పుడు అసాధ్యం. ఆమె పెరిగేలోపే బినిత్ క్యాన్సర్ ని అతని ప్రాణం తీసేస్తుంది. కాబట్టి ఆ అమ్మాయి మేజరై ఉండాలి, చదువుకున్నదై ఉండాలి, సమర్థురాలై ఉండాలి. అలా వెతుకుతూ వెతుకుతూ తను పెరిగిన అనాథాశ్రమం వైపు ఆయన ఆలోచనలు సాగాయి. అక్కడ చాలా మంది నోట వినిపించిన పేరు మీనాక్షి. కానీ ఆమె ఇప్పుడు అనాథ కాదు, పెళ్ళయింది. ఆమెకు భర్త ఉన్నాడు కనుక మరొకరి కోసం వెతికేందుకు ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలోనే మదర్ మేరీ విషయాన్ని మీనాకి చేరవేసింది. అది వినగానే ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోవటం, పెళ్ళైందన్న కారణంతో కృంగిపోవటం ఒకేసారి జరిగాయి. ఆయన ఎలాగైనా సరే కలిసి విషయం గురించి వివరించాలి అనుకుంది. ఆమె మాటల్లో విషయం అర్థమైన పృథ్వీ డబ్బు గురించి సంబరపడినా మీనా ఎందుకంత తన మీద కోపడుతుందో తెలుసుకోలేకపోయాడు. ఏమనుకుందో ఏమో గాని అదే రాత్రి పృథ్వీతో తీయగా మాట్లాడి విషయం చెప్పి ఆ మొన్నాడే వినీత్ గారిని కలిసేందుకు ఒప్పించింది. ఉదయాన్నే ఆయన్ని కలవడానికి వెళ్లారు ఇద్దరు. మీనాని చూడగానే ఆమెను చిన్నప్పుడే దత్తత తీసుకుంటే ఎంత బాగుండేదో అనిపించగా భార్య మరణం గుర్తొచ్చి క్షణం నిశ్శబ్దంగా ఉండి ఇద్దరిని లోపలికి ఆహ్వానించి గౌరవంగా కూర్చోబెట్టాడు వినీత్. మదర్ మేరీ విషయాన్ని వివరించారని ఒకరికొకరు పరిచయం చేసుకున్నాక మీకు పెళ్ళైంది కదమ్మా అన్నారు ఆయన. పృథ్వీ కలుగు చేసుకుని సార్ మాకు పెళ్ళయి సంవత్సరం అవుతుంది. అంతకు ముందంతా తను అనాథగానే పెరిగింది. మాకు పెళ్ళైన కొద్ది రోజులకే మా అమ్మ నాన్న కూడా చనిపోయారు. నేను కూడా అనాథనైపోయాను. మేము పెట్టిన కంపెనీ కూడా దివాలా తీసింది. బంధం ఉంది అంతేకాని మేమిద్దరం కూడా అనాథలమే అని అనగానే ఏదో చెప్పబోతున్న మీనాని ఆపి పైగా మీనా కూడా చదువుకుంది. మీ బిజినెస్ వ్యవహారాలన్నిటినీ కూడా చక్క పెట్టగల సామర్థ్యం మా ఇద్దరికి కూడా ఉంది. ఇక మీరు ఆలోచించండి అని చెప్పేసి లేచి నిలబడి అలానే కూర్చుని ఉన్న మీనాని తట్టి తనతో రమ్మన్నాడు పృథ్వీ. బయటకు వస్తూనే ఎందుకు నన్ను ఆపావు? ఆయన ఏదోలా ఒప్పుకునేటట్లు నేను ఏదో ఒకటి మాట్లాడి ఉండేదానిగా అని అతని సమాధానం చెప్పకముందే ఒకవేళ పెళ్ళి అతనికి ప్రాబ్లం అయితే మనం విడిపోవటానికి కూడా రెడీ అని చెప్పేదాన్ని అని ఎంతో మామూలుగా చెప్పింది పృథ్వీతో. ఏంటి? ఒక్కసారి కోపంతో రగిలిపోతూ ఆమె వంక తిరిగాడు పృథ్వీ. అదే ఒకవేళ ముసలోడు కండిషన్ పెడితే మనం డివోర్స్ తీసుకున్నట్లు వాడిని నమ్మించి ఉండేవాళ్ళం కదా అని అంటున్నా అంతే అంటూ కవర్ చేసింది మీనా. ఆమెని చూసి పృథ్వీ కోపంగా ఊపిరి వదిలి మళ్ళీ క్షణం ఆగి నేను మాట్లాడే విధంగానే మాట్లాడ్డాను. వాడు ఒప్పుకుంటాడులే పద అన్నాడు దీనంగా. వాళ్ళను పై గదిలోని కిటికీలో నుంచి చేసి వాళ్ళ మధ్య జరుగుతున్న చిటపటలను అంచనా వేసిన బినీత్ గారు వెంటనే మదర్ తెరీసా ఆశ్రమానికి ఫోన్ చేసి వీళ్ళని చూస్తుంటే డబ్బు మనుషుల్లో ఉన్నారు. నా సామ్రాజ్యాన్ని చూసుకోగల సామర్థ్యం వీళ్ళకుందేమో కానీ నా వారసత్వంగా నిలబడగలిగేంత నీతి నిజాయితీ వీళ్ళకున్నట్లు నాకెందుకో అనిపించడం లేదు అని ఆయన అనగానే అలాంటిదేమీ లేదు బినీత్ గారు, మీనా చాలా మంచిది అని ఒకవైపు నచ్చ చెప్పినా ఆయనకు కావాలంటే మరో అమ్మాయి ఉందని అదే ఆశ్రమంలో పెరుగుతున్న కరుణ అనే అమ్మాయి గురించి చెప్పింది. ఆమె డిగ్రీ చివరి సంవత్సరం చదువుతుంది. తను ఒక అంగవైకల్యం కలిగిన అమ్మాయి. కుడుకాలు పాదం కాస్త పోలియో వచ్చినట్లు వెనక్కి తిరిగి ఉండడంతో కర్ర అవసరం లేకుండా నడవగలిగిన కుంటుతున్నట్లు మాత్రం ఎదుటివారికి తెలుస్తుంది. మీనా తర్వాత అన్నింట్లో మొదట ఉండే ఒకే ఒక అమ్మాయి తను. ఆమెను దత్తత తీసుకోవటం గురించి ఆలోచనలో పడ్డారు బినీత్. వెంటనే అతని స్నేహితుడైన వరప్రసాద్కి కాల్ చేసి విషయం చెప్పారు. ఆయన అర నిమిషం ఆలోచించి నీకున్న అనుభవం తెలివి సామర్థ్యం గురించి అంతా తెలిసినా వాణ్ణి నువ్వే నిర్ణయం తీసుకున్నా నేను సమర్థిస్తాను అన్నారు.
ఇక గాఢంగా ఊపిరి వదిలి మేరీకి ఫోన్ చేసి కరుణని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించమని చెప్పడంతో ఆవిడ మీనా వాళ్ళకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పింది. దాంతో ఇద్దరి మధ్య గొడవలు మరింత ఉద్రిక్తం అవ్వగా చేయాల్సిందేమీ లేక పృథ్వీ మీద నిందలేయటం, అనవసరంగా పెళ్లి చేసుకున్నానని బాధపడటం, లేనిపోని శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టింది మీనా. పక్కనే నిలబడిన ల్యాండ్లైన్ శబ్దానికి టక్కున ప్రస్తుతంలోకి అడుగుపెట్టి కాల్ రిసీవ్ చేసుకున్నాడు పృథ్వీ. ఇక అటువైపుగా ప్రాజెక్టు కాంట్రాక్టర్లు మాట్లాడగా ఉదయాన్నే డీల్ మీద సంతకం చేస్తానని, అపాయింట్మెంట్ టైం తన పిఏ చెప్తాడని చెప్తూ ఫోన్ పెట్టేశాడు పృథ్వీ. ఎందుకో తెలియదు గాని లూసీ ఆద్యకు చాలా సన్నిహితురాలు అవటం మొదలయ్యింది. ఆద్యకు కూడా ఆకాష్ జ్ఞాపకాలు మర్చిపోవడానికి లూసీ మాటలు కబుర్లు మందులా పనిచేశాయి. లంచ్ సమయంలో ఆద్యని తన క్యాబిన్ కే పిలిపించుకుని ఆమెతో కలిసి భోజనం చేసింది లూసీ. ఒకరోజు ఆమె కొడుకు కూడా లంచ్ టైంలో ఆఫీస్కి వచ్చాడు. 12 ఏళ్ళు ఉంటాయి. చూడటానికి యూనిఫామ్ లో ఉన్న చాలా ఫ్యాషన్ గా రెడీ అయ్యాడు. ఇక క్యాబిన్ లోకి దూసుకుని వచ్చి ఆద్యని చూడగానే హాయ్ మామ్ అని అన్నాడు. కొడుకు వేషధారణ చూసి ఇటు ఆద్య వంక చూసి కాస్త మొహమాట పడుతూ తన కొడుకు వంక కాస్త కోపంగా చూసి నీకెన్నిసార్లు చెప్పాను మంచిగా డ్రెస్ వేసుకోవాలని అని పొల్లు నూరుతూ అనేసి ఆద్య వంక చూసి సీజ్ మై సన్ కెటిన్ అని పరిచయం చేసింది. ఓ అని ఆద్య హాయ్ అనే లోపే హౌ ఓల్డ్ ఆర్ యూ, నీ వయసు ఎంత అని అడిగాడు కెటిన్. ఒక క్షణం ఏమీ అర్థం కాక ఆగి చిన్నగా నవ్వుతూ నీకంటే చాలా పెద్దదాన్ని అంది ఆద్య. హో పూర్ గర్ల్, యూ మిస్డ్ మీ అని తల పైకెత్తి చేతులతోనే కళ్ళు మూసుకున్నాడు. హే షటప్ కెటీ అని లూసీ అంటూ ఉండగానే మనసు పూర్తిగా నవ్వుతూ యా యా ఐ రియల్లీ మిస్డ్ యూ ఆద్య. దట్స్ రైట్, నీ పేరేంటి అని అడగ్గా ఆద్య అని అంది. ఆద్య అతనికి సరిగ్గా పలకడం రాక మొత్తానికి ఆద్య అనడం వరకు నేర్చుకున్నాడు. లూసీ భర్త 10 ఏళ్ల క్రితం చనిపోయాడని, కెట్టిన్తో కలిసి ఆమె ఒంటరిగా ఉంటుందని అప్పుడే తెలిసింది ఆద్యకి. నిజానికి ఇతరుల పర్సనల్ విషయాల్లో కలుగ చేసుకోవటం, తెలుసుకోవాలని ఆతృత పడటం ఆద్య లక్షణాలు అసలు కావు. కానీ లూసీ ప్రతిసారి తెలుసుకునే అవకాశం ఇచ్చినా ఏవేవో కారణాల వల్ల ఆమె జీవితం గురించి వినందుకు పశ్చాత్తాపంగా అనిపించింది. మీ హస్బెండ్ ఎలా చనిపోయారు అని అడిగింది ఆద్య. అతను ఆర్మీలో పనిచేసేవారు, యుద్ధంలో చనిపోయారు అని చెప్పింది లూసీ. సో సారీ అంటూ ఆమె చేతులను తట్టి సానుభూతి తెలిపి లంచ్ టైం అవగానే అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక రోజులు గడుస్తూ ఉన్నాయి. సాధారణంగా పని చేస్తూ ఉండడం వలన త్వరగానే పూర్తి చేయగలుగుతుంది. ఆద్య ఆఫీసు సమయం ఇంతకు ముందుగా కాకుండా తక్కువగానే ఉండటం వలన ఖాళీ సమయం అంతా గతాలతోనే నిండిపోయింది. ఆమె మేనేజర్ గా పనిచేసినప్పుడు ఉదయాన్నే కాన్ఫిడెన్స్లు ఉండేవి. ఆఫీస్లో ఎంతో పని ఉండేది. ప్రతి సాయంత్రం మీటింగులతో పాటు నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉండేది. కానీ ఇప్పుడు ఉద్యోగం చిన్నదిగా అనిపించింది ఆద్యకి. తను ఉంటున్న ఫ్లాట్ కి దగ్గరలో ఒక బొటిక్ పెట్టాలనుకున్న నిర్ణయాన్ని లూసీకి తెలియజేసింది. లోన్ కావాలని అడిగింది ఆద్య. దాంతో ఎక్కడ లోన్ తీసుకోవాల్సిన అవసరం లేదని, తను డబ్బిస్తానని లూసీ చెప్తున్నా వినలేదు తను. ఆద్య ఆత్మ గౌరవాన్ని ఒప్పించడం సాధ్యపడక సరేనంటూ ఆమె షూరిటీతో లోన్ మంజూరు చేయించింది లూసీ. సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు, ఉదయం 5 నుండి 8 గంటల వరకు ఆ బొటిక్ తెరిచేలా సమయం సర్దుబాటు చేసుకుని దాన్ని ప్రారంభించే పనిలో పడింది. జీవితం మనకు గతాల గాయాలను రుచి చూపించాలి అనుకున్నప్పుడల్లా మనల్ని మనం ఉత్పత్తి సాధనాలుగా మలుచుకోవటం వలన దాన్ని దాటి తట్టుకోగలం. ఇప్పుడు ఆద్య చేస్తున్నది అదే. ఈ క్రమంలోనే లూసీ ఆద్యకు చాలా సహాయం చేయటంతో పాటు కెట్టెన్ కూడా ఆమెకు ఎంతో దగ్గరయ్యాడు. తన జీవితం విసిరిన వల నుండి బయటపడిన తర్వాత పిల్లలంటే ఆద్యకున్న ఇష్టం పోయింది. కానీ చాలా కాలం తర్వాత శ్రద్ధను దగ్గరికి తీసుకోగలిగింది.
ఇప్పుడు కెట్టి నా స్థానాన్ని పూరించాడు. అతనితో మాట్లాడుతున్నంతసేపు ఆద్యకి హాయిగా అనిపించడంతో పాటు శ్రద్ధతో ఉండలేకపోయాను అనే బాధ మనసుని మెలిపెట్టింది. అంతా మన మంచికే. ఇంతకు ముందు లేని చిరునవ్వుని పెదాల మీద నిలుపుకుని కాస్తో కూస్తో ఈసారి నటించడం నేర్చుకుంది. అనుకున్నట్లుగానే ఆ మరునాడే యుఎస్ఏ వెళ్ళాడు ఆకాష్. ఆద్య లేకపోవటం వలన పనిలో అతను అనుకున్న థ్రిల్ లేదు. ఆఫీస్ అంతా నిర్మానుషంగా ఉంది. శరీరం అంతా అన్యమస్తకంగా ఉంది. బాధ్యత మొత్తం కూడా జాన్ మీద ఉంచడం బాగుండదనిపించింది. ఇక పని మీద దృష్టి నిలపడం మొదలు పెట్టాడు ఆకాశ్. పని చేస్తూ చేస్తూ ఆద్య క్యాబిన్ వంక చూసినప్పుడల్లా ఏదో తెలియని వెళ్లితే కమ్ముకోవటం మొదలైంది. కారులో వెళ్తూ ఉండగా ఆద్య అతను కలిసి వెళ్లిన రెస్టారెంట్ ని చూడగానే తెలియకుండానే ఆకాష్ పెదవులు విచ్చుకున్నాయి. మళ్ళీ క్షణంలో ఏదో గుర్తుకు రాగా అవే పెదవులు బలంగా బిగుసుకున్నాయి. సాయంత్రం తన గది నుండి బాల్కనీలోకి వచ్చి అటు నుండి బయటికి చూస్తూ సిగరెట్ తీసి వెలిగించి స్టైల్ గా నోట్లో పెట్టుకున్నాడు. పక్కనే చూడగానే కనిపించిన పూల కుండీలతో ఆద్య తన గదిలో తన కౌగిట్లో రాత్రంతా గడిపిన జ్ఞాపకం గుర్తుకు రాగానే తన గది వంక పాదాలు తిప్పి సిగరెట్ ని వేల మధ్యలో బంధించాడు. తన గదిలో ఆమె కదిలిన ప్రతి చోట, ఆమె తాకిన ప్రతి వస్తువుని అతని కళ్ళు జూమ్ చేసి మరీ చూడడం మొదలుపెట్టాడు. అలా కాసేపటికి వేళ్ల మధ్యనున్న సిగరెట్ చర్మాన్ని కాల్చిగా చిన్నగా అరిచి పక్కనే ఉన్న సింక్ దగ్గర చల్లటి నీళ్లతో చేతిని ముంచాడు. 2 నిమిషాల తర్వాత కోపంగా ఫోన్ తీసి వినయ్కి కాల్ చేసి అతను లిఫ్ట్ చేయగానే "నువ్వు రేపు ఇక్కడికి వచ్చేరా?" అన్నాడు కరాఖండిగా. "ఏమైంది అక్కి?" అని అతను కంగారుగా అడగగానే "ఏం కాలేదులే, కానీ ఎలాగో నువ్వు నెక్స్ట్ మంత్ రావాల్సిందే కదా, రేపు వచ్చేసే" అన్నాడు ఆర్డర్ వేస్తున్నట్టు. అతని పరిస్థితి అర్థమై ఆద్య వెళ్ళిపోవటం అతనికి ఏమంత లోటు కాదని అతను మాట్లాడిన మాటలు గుర్తుకు రాగా వెళ్ళాలి అనిపించగా కాసేపు నిశ్శబ్దంగా ఉండగానే "రేయ్, వస్తున్నావా లేదా?" అని గంభీరంగా అడిగాడు ఆకాష్ వినయ్ని. అతని ప్రశ్నతో క్షణం ఆగి నెమ్మదిగా వస్తానంటూ ఫోన్ పెట్టేశాడు వినయ్. ఉదయాన్నే మీటింగ్ లో అన్ని వివరాలు కొనుక్కుని అంతా సరైందని నిర్ణయించుకున్న తర్వాత కొత్త ప్రాజెక్టు మీద సంతకం చేశాడు పృథ్వీ. దాన్ని వాళ్ళు త్వరగా పూర్తి చేయాలని పెట్టిన షరతుని వస్తున్న లాభం చూసుకుని పృథ్వీ అంగీకరించాడు. అది పూర్తి చేసేందుకు వాళ్ళు ఇచ్చిన సమయం 2 నెలలు. అత్యంత చురుగ్గా పనిచేసే అతని మెదడుతో పాటు అతని కింద పనిచేస్తున్న మేనేజర్లు కూడా తక్కువేమీ కాదు కనుక నిర్భయంగా ఒప్పుకున్నాడు పృథ్వీ. ఇక మరుసటి రోజు అతను వెతుక్కుంటూ అతని ఎదురుగా నిలబడ్డాడు గిరిధర్. అతను రాగానే పర్సనల్ క్యాబిన్ లోకి వెళ్ళి "చెప్పిన పని ఏం చేశావు గిరిధర్?" అని అడిగాడు. "సార్, మీరు చెప్పినట్లే ఆద్య మేడంని ఫాలో అయ్యాను. ప్రతిరోజు ఆకాష్ ఆమెను ఆమె ఇంటి నుండి రిసీవ్ చేసుకుని ఆఫీస్కి అయిపోయాక మళ్ళీ ఇంటి దగ్గరే దింపేసేవాడు. ఏదో ప్రాజెక్ట్ పనితో ఆ 15 రోజులు కేవలం ఆఫీస్ నుండి ఇంటికి, ఇంటి నుండి ఆఫీస్కి తిరుగుతూనే కష్టపడ్డారు. మరి సెలవు రోజుల్లో ఆఫీస్ తర్వాత సాయంత్రం ఎక్కడికి వెళ్ళలేదా?" "లేదు సార్, లేదు. చూస్తూ ఉంటే మేడంకి ఆ ఆకాష్ అస్సలు తీరిక ఇచ్చినట్లే కనిపించట్లేదు. మేడం వాళ్ళ అమ్మా నాన్నలతో కూడా ఎక్కడికి బయటికి వెళ్ళలేదు మేడం." అతడి మాటలతో చంద్రశేఖర్, శాంతి గారు తీసుకున్న నిర్ణయం వల్లే ఆమె తనని పెళ్లి చేసుకోవాల్సి వచ్చినందుకు వాళ్ళతో కూడా సరిగ్గా ఉండడం లేదన్న సంగతి మరొక్కసారి మొదలు కదలగా ఏది ముఖంలో చూపించకుండానే అన్నాడు గంభీరంగా పృథ్వీ. ఆ ఆకాష్కి చెప్పకుండానే మేడం యుఎస్ఏ వచ్చేశారు. అతనికి ఏమీ చెప్పలేదని కోప్పడినా ఆవిడ లెక్క చేయలేదు అనగానే బిగ్గరగా నవ్వాడు పృథ్వీ. ఒక్క క్షణం అతను చెప్తుంది అబద్ధమని అతనికి తెలిసిపోయిందేమోనని భయపడినా తెలిసే అవకాశం లేదని మనసుకి సర్ది చెప్పుకుని అతనితో పాటు నవ్వేందుకు ప్రయత్నించినా అతని మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియక భయంతో బిక్కు బిక్కుమంటూ నిలబడ్డాడు గిరిధర్. అతన్ని చూసి నవ్వు ఆపేసి "ఇక నువ్వు వెళ్ళు" అని లోపలికి నడుస్తూనే "అది నా ఆద్య అంటే. ఇన్నాళ్ళు దాని మనసులో నేను లేను అనుకున్నాను. కానీ వీటినన్నిటినీ